హలో ఆల్, వెల్కమ్ టు Aruna'sMagazine. ఈరోజు స్పైసీ చిక్పీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అదే కాబూలీ చనా అంటారు కదండి, ఆ కాబూలీ చనా కర్రీ. వీటి కోసం ఒక కప్పు కాబూలీ చనా మనం ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ కాబూలీ చనా, వాటర్, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ఉంచాలి. చల్లారాక మనం ఉడికిందో లేదో చూడాలి. బాగా ఉడికిపోయాయి శనగలు. ఈ శనగలు ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే నీరు కూడా పారేయకుండా కొద్దిగా ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేసి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి ఒక 1/2 డజన్ వేసుకొని కాసేపు వేపాలి. తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేపాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న కాబూలీ చనా వేసుకొని కాసేపు అలా కలుపుతూ సిమ్లో వేపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ముందు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా ఉడికించేటప్పుడు, అందుకని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చోలే మసాలా పొడి ఉంటుంది కదండి, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందు బాయిల్ చేసినప్పుడు శనగలు వాటర్ ఉంది కదండి, అదొక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే కర్రీ దగ్గర పడి ఉంటుంది. ఇది రెడీ అయిపోయిందండి, బాగా ఉడికి దగ్గర పడింది. టేస్టీ కాబూలీ చనా కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.